ఈ జీలకర్ర బెల్లం ఈ రెండింటినీ నూరితే వచ్చేటటువంటి ధనాత్మకమైన విద్యుత్తు వారి కొరకు వీరు, వీరి కొరకు వారు సంతోషంగా ఇష్టములను త్యాగము చెయ్యగలిగిన బుద్ధి అంకురిస్తుంది. దాన్ని ఒండరుల యందు ప్రీతి కలుగుట అంటారు. ఉదాహరణకి నాకేదో ఒక కూర చాలా ఇష్టం అనుకోండి, అసలు ఆ కూర వాసన కూడా నా భార్యకి ఇష్టం లేదనుకోండి, కానీ వివాహం అయిన తర్వాత క్రమంగా ఆయనకి పాపం ఆ కూర చాలా ఇష్టం, నాకు ఆ వాసన పడదని ఆయన మానేశారని ఆమె క్రమక్రమంగా అది వండడం అలవాటు చేసుకుంటుంది, బాగా వండడం అలవాటు చేసుకుంది, తినడం కూడా అలవాటు చేసుకుంటుంది. ఎందుకు అంత కష్టం అంటే కష్టం కాదు, ఇష్టపడిన కష్టం. ఎందుకని అంటే ఆయన కొరకు తన ఇష్టాన్ని త్యాగం చేయడం ఎందుకు అంటే ఆయన తినాలి, నేను తినకుండా ఆయన్నే తినమంటే తినరు. అందుకని ఆమె